ఎప్పుడూ చదివిన యండమూరి వీరేంద్రనాథ్ గారి అనైతిక నవల గుర్తుకొచ్చింది. అందరూ చెప్పినట్టు అది నిజంగా అది చాలా సంక్లిష్టమైన సబ్జెక్ట్ అది. అయితే దాన్ని కన్విన్సింగ్గా చెప్తే జనం ఆదరిస్తారన్న నమ్మకంతో ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను. దాంతోపాటుగా ఈ సినిమాలో అందరూ డైరెక్టర్లతో యాక్ట్ చేయించడానికి కారణం ఏంటంటే దానికి వచ్చిన స్వార్థం ఉంది. దీంట్లో ఉన్న నటించే ప్రతి డైరెక్టర్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క సలహా చెప్పినా కానీ నా సినిమా బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతో డైరెక్టర్లతో యాక్ట్ చేయించాను. దానికి అనుగుణంగానే ఒక్కొక్కరు ఒక్కో సలహా కాదు చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఈ సినిమా బాగా రావటానికి ఎన్నో సలహాలు ఇచ్చారు, నాకు విన్నట్టు ఉన్నారు. అయితే దీనికి ఇలాంటి సినిమాకి మెయిన్గా డైలాగులు కూడా ప్రాణం. దీంట్లో మొన్న ప్రివ్యూ వేసినప్పుడు డైలాగులకి అద్భుతమైన స్పందన వచ్చింది. యండమూరి గారి నవలకి మా గురువుగారు రాసిన సంభాషణలకి నా సినిమా తెర మీద చూసుకుంటా ఉంటే మొన్న చాలా నాకే ఆనందంగా అనిపించింది. అట్లాగే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ అనండి ఇంకేమన్నానండి, ఒక డిఫరెంట్ మూవీ చేయడానికి చాలా సాహసం కావాలి. ఎందుకంటే మనం ఏ సినిమా తీసుకున్నా దీంట్లో పాటలు ఎన్ని ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి అనే ఆలోచించే తరుణంలో మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు ఎంతో ధైర్యం చేసి ఈ సినిమా తీయటానికి ముందుకు వచ్చారు. అట్లాగే వన్స్ కమిట్ అయిన తర్వాత ఈ సినిమా సాంగ్స్ కానివ్వండి, మిగతా సీన్స్ కానివ్వండి, మా బాంబేలో షూటింగ్ అంటే బాంబేలో చేశారు, ఎక్కడో కర్ణాటక ఫారెస్ట్ అంటే అక్కడికి తీసుకెళ్లారు. కావాల్సిన లొకేషన్లు అన్నీ ఇచ్చి బాగా సహకరించి ఈరోజు ఈ సినిమా బారాటానికి నాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇట్లా ఈ సినిమాకి మిగతా టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డాన్స్ మాస్టర్ కానీ, ప్రతి ఒక్క టెక్నీషియన్, కెమెరామెన్ అందరూ ఎంతో కష్టపడ్డారు, తమ సొంత సినిమాలాగా కష్టపడ్డారు. పెళ్ళనేది ఆడదానికైనా మగాడికైనా జీవితంలో ఒక మలుపు. తల్లిదండ్రుల దగ్గర తప్పటడుగులతో మొదలైన జీవితం మరో వ్యక్తితో 7 అడుగులు వేసి ముందుకు సాగాల్సిన ప్రయాణం. ఒకరి ఆలోచనలనొకరు పంచుకొని నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వాల్సిన బంధం అది. కానీ నా జీవితం మరోలా అయింది. ఒక అద్భుతమైన రచయిత యొక్క నవల తీసుకొని వీరేంద్రనాథ్ గారిది, అంతకంటే అద్భుతమైన 350 సినిమాలు రాసినటువంటి పరచూరు బ్రదర్స్ని స్క్రిప్ట్లో, వాళ్ళ స్క్రిప్టింగ్లో తను చేయడం, ఇంత బలం తీసుకున్న తర్వాత ఇంకెంత అద్భుతంగా చేస్తుంటాడు ఈ సినిమా అనేది మనందరూ ఊహించవచ్చు. ప్రేమ్రాజ్కి డైరెక్టర్గా, శివకుమార్ గారికి, వెంకటేష్ గారికి నిర్మాతలుగా మీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకాశం అనేది ఒక మనసుతోటి పోలుస్తారు. ఒక మనిషికి మనసులో సగం స్త్రీయే ఉంటుంది. అలా ఆకాశంలో సగం ఒక మానసిక ఆవేదనకి, సంక్లిష్టమైన పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, మన జీవితాలతో ఎలా ఆడుకుంటాయి, వాటికి ఎలా లొంగకూడదు అనే మంచి పాయింట్ చాలా అద్భుతంగా ఉంది ఆ కథ కూడా. చిన్నప్పుడు ఒక తప్పు అనే మాట గురించి ఒక పద్యం చదివాను. గంగాదేవి గురించి చెప్తూ, ఆకాశం బందుండి శంభుని శిరం బందుండి అంబోధి నుంచి భువి నుంచి పవనాంబోధి లోకములను చేరే గంగా కూలంకష పిక్కుబుద్ధులు వివేక భ్రష్ట సంపాతముని. అంటే గంగాదేవి పవిత్రమైన ఆకాశంలో ఉండాలి, అక్కడి నుంచి రావటం ఒక తప్పు అయితే ఆ తప్పును కవర్ చేయడానికి శివుడి శిరస్సు మీద ఉండలేక మధ్యలో వచ్చి అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి ఇక్కడ ఉండలేక పాతాళానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక తప్పు చేయకూడదు ఒక మనిషి అని చెప్పడానికి ఒక అద్భుతమైన పద్యం అది, పెద్దలు రాసింది. తప్పు జరుగుతుందా, తప్పు నా వల్ల జరగకూడదు అనేది, అలాంటి పరిస్థితి ఒక మనిషి మానసిక ఆవేదనకి ఎంత గురవుతుందో చాలా మంచి పాయింట్ అది. అలాంటి మంచి పాయింట్ తీసుకుని చేసినందుకు అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఏ కొంచెం సమయం దొరికినా భర్త బావుండాలని కోటి దేవుళ్లకు మొక్కుకునే భార్య కోసం మీరెంత సమయం కేటాయిస్తున్నారు? మాట్లాడితే ఆడవాళ్లు ఆకాశంలో సగం, అన్నిట్లో సగం అని లెక్చర్లిస్తారు. మాకు ఆకాశంలో సగభాగం అక్కర్లేదు, కనీసం ఆకాశం కింద నుంచి వెళ్లే పాసింగ్ క్లౌడ్స్ కిచ్చే విలువైనా ఇవ్వండి. ఈ సినిమాలో మొత్తం 5 పాటలకు కొరియోగ్రఫీ చేశాను మొత్తం. అయితే ఈ క్రెడిట్ అంతా నేను మా డైరెక్టర్ ప్రేమ్రాజ్ గారికి ఇస్తాను. ఎందుకంటే నగరం నిద్రపోతున్న వేళ అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేశాను. సో దాని కాంట్రాస్ట్గా ఇందులో అన్ని మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి, ఒక డ్యాన్స్ స్టెప్ కూడా లేదు. నా మీద నమ్మకంతో, ఒక టెక్నీషియన్ మీద నమ్మకంతో ఆయన ఇచ్చినందుకు సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
అలాగే శివకుమార్ గారు అసలు సాంగ్లు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏం అడిగినా అది ఇచ్చి సాంగ్స్ ఒక లావిష్గా రావడానికి సహకరించారు. అదేవిధంగా మన మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, పర్చూర్ బ్రదర్స్ గారు, అందరు సీనియర్స్తో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.